ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పొంగల్ ఎలా చెయ్యిలో చూపించాను పోతున్నా అన్నమాట. అండ్ కొంచెం వాయిస్ బాగోపోతే అడ్జస్ట్ అవ్వండి, జలుబు వచ్చింది రైనీ సీజన్ కదా. సో అదంతా మ్యాటర్ పంట పక్కన. సో ఒక కప్లో పెసరపప్పు తీసుకోవాలి. ఆ పెసరపప్పు తీసి ఒక ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి అంటే బాగా ఫ్రై చేయాలన్నమాట దాన్ని. దాని తర్వాత వచ్చేసి ఒక కప్లో రైస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా 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 స్పూన్తో బాగా కలపాలి. దాని తర్వాత సో ఇలా రావాలన్నమాట. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆ రైస్ వేయాలి. చూస్తున్నా కదా, ఇదిగో ఇలా రైస్ వేసిన తర్వాత రెండు ఇలా కొంచెం ఇలా మిక్స్ చేసి దానిలో నీళ్ళు వేయాలి. సో నీళ్ళు వేసిన వాష్ చేయాలి కదా, అండుగుద్దాలు నీళ్ళు వేసి దానికి కొంచెం మళ్ళీ అటు ఇటు అలా అలా కలపాలి. సో దీని తర్వాత ఈ నీళ్ళని ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్లో నెయ్యి వేయాలి, కొంచెం ఎక్కువగా నెయ్యి వేయాలి. పొంగల్ అంటే బాగా నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి కొంచెం ఇలా అయిన తర్వాత దీనిలోకి వచ్చేసి ఇందాక కరిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం చూడండి, అది తీసి దీనిలో వేయాలి. అండ్ మళ్ళీ చెప్తున్నా, సారీ కొంచెం వాయిస్ బాగోపోతే అడ్జస్ట్ అవ్వండి. డైలాగ్స్ అర్థం కూర ఒక్కొక్కసారి అవ్వదు, నాకు తెలిసి డైలాగ్స్ కొంచెం అర్థం కాకపోతే ఐఎమ్ సారీ, అడ్జస్ట్ కోరు. సో దీన్ని బాగా కలిపిన తర్వాత దాని తర్వాత ఒక గిన్నెలో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. చూసాక ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ దీంట్లో ఆ బాయిల్ చేసిన వాటర్ వెయ్యాలి. వేసిన తర్వాత కొంచెం ఇలా కలపాలి. దాని తర్వాత దీన్ని ఉప్పు వేసి మళ్ళీ బాగా కలపాలి, అంటే మొత్తం పట్టదు కదా, సో ఉప్పు వేయాలన్నమాట. దాని తర్వాత ఒక 6 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలా వదిలేయాలి. చూసాగా ఇదిగో 6 విజిల్స్ రావాలన్నమాట. 6 విజిల్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఆ పప్పు కర్రతో మనం దాన్ని బాగా స్మాష్ చేయాలి. ఇదిగో స్మాష్ చేసిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత దీనిలో తాలింపుకి ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత బాగా నెయ్యి వేయాలి. నేను చెప్పాను కదా, నెయ్యి చాలా ఇంపార్టెంట్ పొంగల్కి, దానివల్ల బాగా టేస్ట్ వచ్చింది. సో నెయ్యి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి బాగా సన్నగా కోసిన అల్లం ముక్కలు వేయాలి. మరి పెద్దగా ఉంటే దానివల్ల టేస్ట్ కోల్పోవచ్చు. అంటే దానివల్ల ఒక రసం వల్ల మనకు టేస్ట్ వచ్చింది, కానీ కొన్ని నోట్లో వేసుకోగానే చాలా అదేంటి ఆ టేస్ట్ రావడం వల్ల పోయిద్ది టేస్ట్. సో నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నా. దాంట్లో మిరియాలు వేయాలి. సో ఎంతమందికి ఇలా ఇస్తూ ఉంటారో కామెంట్ చేయండి, ఎంతమందికి అల్లం వేస్తే ఎక్కువ ఇస్తూ ఉంటారో కామెంట్ చేయండి. దాంతో మనం ఎండుమిర్చి వేయాలి. దాంట్లో మళ్ళీ పచ్చిమిర్చి బాగా వేసిన తర్వాత మనం బాగా తిప్పుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి మళ్ళీ మనం కరివేపాకు కూర వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత జీడిపప్పులు వేయాలి. దీంట్లోకి మళ్ళీ ఇదేంటి జీలకర్ర కూడా వేయాలి. అంటే కొంచెం వీడియో మర్చిపోయాను అనమాట. సో జీలకర్ర కూడా వేయాలి. దాని తర్వాత ఈ తాలింపుని బాగా కలిపిన తర్వాత మనం నీళ్ళకి మళ్ళీ మనం ఇంగువ కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఇది ఉంది కదా, సో ఇది వచ్చేసి పొంగల్లోకి వెయ్యాలి. చూసారు కదా, వేసిన తర్వాత మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇంక ప్లేట్లో పెట్టి తినేయడమే. సో ఈ వీడియో ఇస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కొట్టండి. సో బాయ్ ఫ్రెండ్స్.